ఇప్పుడు ఎవరెవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, అడుగుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, ఈ ప్రేమ్ పిసాద్ కుమార్ అనుకున్నంత నాలెడ్జ్ కూడా వీళ్ళకి లేదనమాట. సో అతన్ని పట్టుకొని మీరంతా దిగదార్చే విధంగా అతని లైఫ్ సంబంధించిన సేకరించి అతన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో థంబ్నెయిల్స్ ఏమని పెడుతున్నారంటే బెగ్గరు, ఇంకా అడుక్కునేవాడు అని ఇష్టం వచ్చినట్టుగా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు పెట్టుకుంటూ పోతున్నాడు అనమాట. మీకు కావాల్సిన కంటెంట్ మీకు వచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తిని ఆ విధంగా కించపరచడం అనేది, ఆ విధంగా అవమానించడం అనేది, అసలు అడుక్కున్న వాళ్ళు అతని కాదు, అడుక్కున్న వాళ్ళు మీరు. మీకు కావాల్సిన కంటెంట్ మీరు అడుక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చిన విధంగా మీరు సోషల్ మీడియాలో ఎలా పడితే అట్లా ఆ విధంగా మీరు థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ టైటిల్ పెట్టుకుంటూ ఆ వీడియో ఎలా పడితే అలా ఎడిట్ చేసుకొని మీరు దాన్ని అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అడుక్కున్న వాళ్ళు మీరు, వాళ్ళు కాదు. దయచేసి సొసైటీలో ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఏ విధంగా ముందుకు పోవాలి, అంటే మన ఇండియాలో మన తెలంగాణ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, వాటర్ పరంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ ఎండాకాలంలో రైతులు ఎంత నష్టపోతున్నారు, ఇట్లాంటివన్నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ప్రతి ఒక్కరి గురించి మీరు న్యూస్ రిపోర్టర్, మీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ మీరంతా వెళ్ళి దానిపైన వీడియోస్ చేయండి. ఒకరిని ఇన్సల్ట్ చేసే విధంగా ఏం ఉపయోగం ఉండదు. టైంపాస్ పనులన్నీ అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వల్ల మీకు ఏమొస్తుంది అక్కడ, అంటే వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి అన్న దాన్ని బట్టే కదా మీరు వెళ్తున్నారు. అంతేగాని ప్రభుత్వము ఇప్పుడు ఎలా ఉంది, పక్షం ప్రతిపక్షం ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఏ పనులు ఏమేమి స్టార్ట్ చేయాలి, దాని మీద మీరు వీడియోస్ చేయండి, డిస్కషన్ చేయండి, దానిపైన ఫైట్ చేయండి. మన హక్కుల కోసం మీరు ఫైట్ చేయండి. పెద్ద కులాలు చిన్న కులాలు అని చెప్పి వేరువేరుగా చూస్తున్నారు ఈ సమాజంలో. ఎన్నో మీరు ఇట్లాంటివన్నీ చేయమని చెప్పి మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏంటి, అసలు మన ఇండియా ఇంత గొప్పది, అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, నీళ్లు నిధులు నియామకాల గురించి ప్రతి ఒక్కటి గురించి మాట్లాడండి, వీడియోస్ చేయండి అని చెప్పి కోరుతూ, పిచ్చి వీడియోలు చేయకుండా, అవమానించకుండా సమాజానికి మంచి చెప్పమని చెప్పి కోరుతూ చెప్తున్నాను. మీ ప్రశ్నించే ప్రజల గొంతుగా మీ రిచర్డ్సన్ రాయుడు. థ్యాంక్ యూ సో మచ్.